వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ పండగలా జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పిఠాపురంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖలో నిధులు ఖాళీ అవ్వడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్న పవన్ అందుకే తాను జీతం కూడా తీసుకోవడం లేదని చెప్పారు. ఇదొక్కటే శాఖ కాదు, దాదాపు అన్ని శాఖల మంత్రులు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రాష్ట్ర ఖజానా అంతలా ఖాళీ అయితే అసలు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిధుల లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం దగ్గరున్న మార్గాలేంటి, సంపద సృష్టికి ఎలాంటి కార్యాచరణ అవలంబిస్తారన్న అంశాలపైనే ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్. ఈరోజు రాష్ట్రం అంతా చూస్తే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పంపిణీ కార్యక్రమం పండగలా జరిగింది. దాదాపుగా క్యాడర్ మొత్తం దీన్ని చాలా బాధ్యతగా తీసుకున్నారు. ఒక పండగ వాతావరణాన్ని మొత్తం రాష్ట్రం అంతా చూపించారు. అయితే ఈ పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ పెన్షన్లకు సంబంధించిన సమయంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పుడు అందరి మధ్యలో వచ్చే పెన్షన్ల కార్యక్రమం ఎలా జరుగుతాయి అన్నది ఇప్పుడు అందరి మధ్యలో తెలుస్తున్న ప్రశ్న. మరి ఇదే అంశంపై ఈరోజు మనం డిబేట్లో మాట్లాడదాం. ఇదే అంశంపై మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా రేగిడి లక్ష్మణారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సరే, ముందుగా వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి రష్మి గారు. ఓకే, ముందు నుంచి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా పరిపాలన అంతా ఒక ఎత్తు, కానీ పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ అతని యొక్క మంత్రివర్గంలో తీసుకున్నటువంటి చర్యలు, అధికారులు అడిగే ప్రశ్నలు ఇవే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఆయన తీసుకునే ప్రతి చర్య కూడా అదొక సెన్సేషన్ అవుతుంది. కాబట్టి మంత్రులు అనేవాళ్ళు ఈ విధంగా వర్క్ చేయాలి, లేదా అధికారులని ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఇలాంటి శాఖలు ఇన్నున్నాయా, శాఖలు ఇన్ని లొసుగులు ఉన్నాయా అనేది పవన్ కళ్యాణ్ చూస్తే మిగతా వారు చాలా అలర్ట్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? దీన్ని గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే బాధ్యతగా ఫీల్ అవుతారా, ఏమనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ రష్మి గారికి నమస్కారం. ఇది గొప్పగా కాదు, బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజున పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, మాట్లాడింది కూడా అదే. ఎందుకంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రి, నాకు పదవులో అధికారమో లేకపోతే పేరో అని కాదు, నేను సేవ చేయాలి రాష్ట్రానికి, దేశానికి అనుకునే నేను బయటకు వచ్చాను. ఆ సేవా కార్యక్రమాల ద్వారానే నేను ఈ రోజున మంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఈ శాఖల ద్వారా, ఈ శాఖల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోటి, అధికారులతోటి, అలాగే ఐపీఎస్ ఐఏఎస్లు మొత్తం ఈ సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు అందరితోటి రివ్యూ తీసుకుంటున్నప్పుడు ఆయన వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు చెప్పారు, నేను 100 కోట్ల పైగా నేను ట్యాక్స్ కడుతున్నప్పుడు కూడా నా ఆడిట్కి 1 గంట 2 గంటలు కూడా నేను ఎక్కువ 20 ఏళ్లలోకి సమయాన్ని కేటాయించింది లేదు. కానీ ఇది ప్రజల సొమ్ము, ప్రజల శాఖ, నేను ఒక ప్రజలకు బాధ్యత వహిస్తున్నప్పుడు, ఒక కీలకమైన పదవిలో బాధ్యత నేను తీసుకుంటున్నప్పుడు నేను అది మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం, ప్రజల కోసం నేను సేవ చేయాలి, వాళ్ళకి బాధ్యతగా నేను వ్యవహరించాలని చెప్పేసి నేను 4 గంటలు 5 గంటలు 10 గంటలు కూడా శాఖకు సంబంధించిన అధికారులతోటి నేను కూర్చుని చర్చిస్తున్నప్పుడు, ఏంటి ఇంత లోటు బడ్జెట్ లో ఉంది, ఇంత నిర్వీర్యం అయిపోయిన ఈ శాఖలు, వ్యవస్థలన్నీ, అంటే వ్యక్తులు బాగుపడ్డారు కానీ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పేసి ఆయన బాధాకరంగా కూడా ఈ రోజున మాట్లాడటం జరిగింది. ఈ రోజున పిఠాపురంలో పెన్షన్లు ఆయన ఇవ్వటానికి వెళ్ళినప్పుడు, అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు, మేము ఏదైతే అన్నామో అది పేద ప్రజలకి, వికలాంగులకి మేము ఇవ్వాలని అనుకున్నాము, ఆ సంతకం ద్వారా ఈ రోజున మేము ఇవ్వగలుగుతున్నాము. ఇన్ని కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఇన్ని కోట్లు ప్రజలకి ఇస్తున్నాము. గతంలో అంటే మీరు చెప్పారు, మరి ఈ సంక్షేమ పథకాలు ఇలాగే మరి ఇవ్వగలరా ఇంత లోటు బడ్జెట్ లో అంటే, అంతకు ముందు సంక్షేమ పథకాలు మాత్రమే చూసుకున్నారు, బట్టలు నొక్కానని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వ్యక్తపరిచారు కదా, అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం. మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు, ప్రచారంలో మాట్లాడినా లేకపోతే ఎక్కడ మీడియా మిత్రులతో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా మేము అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం.
ఆ అభివృద్ధి పరిశ్రమలు తేవని, అలాగే ఉద్యోగాలు తీసుకురాని, అది కూడా పొల్యూషన్ లేనిది. అక్కడ పొల్యూషన్ లేకుండా కాలుష్య నివారణ చట్టాలు వాళ్ళు పనులు చేసుకుంటున్నట్టుగా చేసుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా మేము చేస్తామని చెప్పేశారు. 600 కోట్లు రిషికొండల్లో వాళ్ళ మొన్న లక్ష్మి గారు మొన్నటికి మొన్న తీసుకుంటే డయేరియా సంబంధించి కూడా చాలా బాధ్యతగా తీసుకున్నారు. ఎప్పుడైతే పవన్ ఆ డయేరియా సంబంధించి ఎప్పుడైతే అధికారులను అలర్ట్ చేశారో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆ కార్యక్రమం చాలా సీరియస్గా తీసుకున్నారు. దాదాపు డయేరియాని విజృంభించకుండా నివారించడంలో కూడా ఆయన పాత్ర చాలా వరకు పోషించారు. అవును, ఎందుకంటే సీజనల్ గా వ్యాధులు వస్తున్నాయి. అలాగే అడవి ఇక్కడ రూరల్ ఏరియాలను, ఇక్కడ మాకు జంగారెడ్డిగూడెం ఏరియాలలో చూసుకుంటే కూడా ఇక్కడ అడవి ప్రాంతంగా కూడా రూరల్ ఏరియా ఇదంతా గిరిజన ప్రాంతం ఉంది, తండాలు. అక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ సీజన్ వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా ఈ డయేరియా, మలేరియా, ఈ టైఫాయిడ్, కామెర్లు, దాంతో కిడ్నీ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. దాని మీద ఆయన ఎలక్ట్ అయ్యారు. అధికారులు అంటే వైద్య రంగాలను కూడా ఆయన ఒకటే చెప్తారు, ఎప్పుడు కూడా విద్య వైద్య అనేది వాళ్ళకి ఉచితం చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచితే అప్పుడు ఈ రాష్ట్రం దేశం బాగుపడుతుంది. ఆ దిశగా మనం పనిచేయాలి. అలాగే ఆయన పంచాయతీ శాఖ తీసుకోవటంలో కూడా మీకు అందరికీ తెలిసిన మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ రోజు చెప్తున్నారు. పంచాయతీ ఈ రోజు కూడా చెప్పారు, కనీసం మంచినీళ్ళ సౌకర్యం లేదు. నేను ప్రతి గ్రామంలో కూడా రక్షిత మంచి నీరు నేను ఇప్పించగలుగుతాను, నేను ఈ రోజున మేము చేసేస్తామని చెప్పటం లేదు. ఎందుకంటే మొత్తం గత ప్రభుత్వం అంతా కూడా మొత్తం ముంచేసి మొత్తం లోటు బడ్జెట్ లో అప్పులు పాలు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి వెళ్ళిపోయినాయి. దీనికి ప్రతి ఒక్కరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజలు, అలాగే మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించి మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం ముందుకు వెళ్ళగలిగితే, తీసుకెళ్ళగలిగితే మనం అనుకున్న సమాజాన్ని మనం పేద ప్రజలకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో, అలాగే నిరుద్యోగ సమస్యను ఏదైతే తీర్చేయాలనుకుంటున్నామో, మా రక్షిత మంచినీరు ప్రతి గ్రామానికి అందించాలి, కనీస సౌకర్యాలు కల్పించాలని అనుకుంటున్నాము. అవన్నీ మన బాధ్యతగా మనం కలిసి చేద్దాము. నేనేదో మంత్రి పదవిలో ఉన్నానని నేను ఇవన్నీ చెప్పట్లేదు. ఒక సామాన్యుడిగా నాకు ఎప్పుడు ఇవన్నీ నాకు కలిసి వస్తాయి, అవన్నీ నేను చేస్తాను. మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఆయన మాట్లాడారు, రోజు మాట్లాడుతున్నారు. మరి అదే విధంగా అందరం కూడా సహకరించి ఈ రోజున కూడా నేను పెన్షన్ కార్యక్రమాలకు వెళ్తే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా, సంతోషంగా వాళ్ళందరూ కూడా నేను వికలాంగులు పెన్షన్ ఇచ్చాను. అలాగే నా దెందులూరు నియోజకవర్గంలో అందరికీ పెన్షన్లు ఇచ్చినప్పుడు 7,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు కొంతమంది అయితే అమ్మ మొన్న జ్వరానికి వచ్చి టాబ్లెట్లు కూడా మందులకి లేవు, సరుకులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము, పనులు లేవు, ఇక్కడ ఈ డబ్బులు మాకు ఎంతో ఉపకారం అమ్మాలని చెప్పేసి వాళ్ళు దండం పెడుతుంటే మాకు ఒక కన్నీరు చెమచింది. కాబట్టి అందరికీ కూడా పేద ప్రజలు, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి. అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేసే విధానాలు కూడా మేము మరి అధికారులకి చెప్పాము. ప్రతి పేదవాడికి మాకు ఓటు వేసారా లేకపోతే వాళ్ళ పార్టీయా వీళ్ళ పార్టీయా అని మేము చూసుకోము అని చెప్పేసి ఇటు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. అందరికీ అందేలాగా, ప్రతి పేదవాడికి, అర్హుడికి అందరికీ అందేలాగా మేము ఈ పెన్షన్ ని. అవును లక్ష్మి గారు, అవును. ఎందుకంటే చాలా మందికి ఆ పెన్షనే కొంతమందికి ఆ జీవనాధారం, చాలా మందికి వాళ్ళకు జీవనాధారం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక విలువ, గౌరవానికి కూడా ఆ పెన్షన్ ఒక జీవనాధారం. అటువంటి సమయంలో ఒక 2 నెలల నుంచి పెన్షన్ లేకపోవటము, ఏదైనా కానీ ఎన్నికల సాగు కానీ కానీ 2 నెలల నుంచి ఆ పెన్షన్ లేకపోవటం వల్ల ఒక్కసారిగా అమౌంట్ రావటం ఎందుకు వాస్తవం వాళ్ళకి చాలా 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 మానసిక ధైర్యాన్ని ఇచ్చినట్టే అనుకోవాలా ఈరోజు వాళ్ళ పెన్షన్ రావటం అనేది. మీరు చెప్పినట్టే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారంటే అవును చెప్పండి. స్వయంగా మేము చూసాము. ఈ 2 నెలల నుంచి వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఎంతో భరోసాని ఇచ్చాయి. ఒకసారిగా 7,000 రూపాయలు అని అనగానే మాకు కూడా ఆనందం వేసింది. మా ఉమ్మడి ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకి ఇవ్వటము ఎంత అంటే సాహసోపేతమైన చర్యలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాల్లో అన్ని ఆపేస్తారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. చర్చిద్దామండి లక్ష్మి గారు, దాని మీద చర్చిద్దాము. మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే అండి రావు గారు. ముందుగా మీకు నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, ఈ డాక్టర్స్ డే శుభాకాంక్షల తరఫున ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ సంబంధించి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. అది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఏదైతే కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవలు మరువరాంది. కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు సేవలు అందించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే డాక్టర్స్ ఈ కరోనా టైంలో దాదాపు 1,600 మంది ప్రాణాలు విడిచిపెట్టారు ఈ కరోనా సమయంలో వాళ్ళ సేవల్లోనే. కానీ ఇంత సేవలు చేసిన డాక్టర్లే దురదృష్టం ఏంటంటే దాడులకు గురవుతున్నారు. వాళ్ళ వృత్తి పట్ల కొందరు తీసుకున్నటువంటి వ్యవహారాల్లో దాడులకు గురవుతున్నారు.
కాబట్టి డాక్టర్స్ ఈ విధంగా దాడులు గురవటం అనేది దౌర్భాగ్యం, దురదృష్టం. అది నన్ను చాలా కలిసివేసింది. కాబట్టి వాళ్ళకంటూ ఒక రక్షణ కల్పించే అంశాన్ని నేను దానికి సంబంధించిన క్యాబినెట్లో పెడతానన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక ఆకతాయిల ద్వారా, అసాంఘిక శక్తుల ద్వారా డాక్టర్లపైన దాడి జరిగితే దాన్ని వాళ్ళ యొక్క సంస్కారానికి వదిలేయచ్చు. కానీ కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఒక డాక్టరు ఒక మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో ఒక ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే ఆ డాక్టర్ని తాగుబోతు కింద, పిచ్చోడి కింద ముద్రేసి వాడిని హత్య చేశారు. అలాంటి ఏమంటారు రాక్షసత్వ ప్రభుత్వం ఇక్కడ మన కొనసాగింది. ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాలని చెప్పి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అనేక సార్లు కోరాము కూడా. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మేము. డాక్టర్స్ అసోసియేషన్ మొత్తం తీసుకెళ్ళాం. ఎందుకంటే డాక్టర్లు అనేది వాళ్ళ ప్రాణాలకు తెగించి సేవలు చేస్తారు. అందులో మన శత్రువా, మిత్రువా, ఆ పార్టీ ఈ పార్టీ అని ఒక డాక్టర్ అనే వ్యక్తికి అలాంటి ఏ భేదభావం లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. అలా చేసే అవసరం ఉంటుంది, మా ధర్మం కూడా. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సమయాలలో దురదృష్టవశాత్తు వైద్యం వికటించి పేషెంట్ మరణించడం జరుగుతుంది. మరణించినప్పుడు దానికి డాక్టర్ యొక్క నిర్లక్ష్యం అనిపిస్తే ఇట్లా దానికి చట్టాలు ఉన్నాయి, దానికి కోర్టులు ఉన్నాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్తే ఒకవేళ డాక్టర్ ద్వారా నిర్లక్ష్యం జరిగి ఆ పేషెంట్కు మృతి చెందిన, పేషెంట్కు హాని జరిగినా కానీ ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహిస్తారు. మేము ఖచ్చితంగా వహిస్తాం. కానీ ఎక్కడో ఒక అరకొరకు 1000 సంఘటన జరిగితే దాన్ని బట్టి ప్రతి కేసు కూడా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, హాస్పిటల్ నిర్లక్ష్యం అని చెప్పేసి హాస్పిటల్ పైన దాడులు చేయడం, డాక్టర్లపై దాడి చేయడం, ఇది ఒక అన్సెక్యూర్ ఫీలింగ్ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది రాష్ట్రంలో అంతా కూడా. ఈ ఒక్క తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఒక పేషెంటు వైద్యం వికటించి కానీ, లేకుంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి కానీ, సుదీర్ఘకాలంగా జబ్బులతో బాధపడుతున్న వ్యక్తి ఒక టైం వచ్చిన తర్వాత, ఒక పీరియడ్ తర్వాత ట్రీట్మెంట్కి రెస్పాండ్ కారు. అలాంటి రెస్పాండ్ కారణం అలాంటి పేషెంట్ మృతి చెందుతుంది. ఆబ్వియస్లీ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు బిల్లు మాత్రం అవుతుంది ఖచ్చితంగా. ఆ బిల్లు ఎగ్గొట్టే నెపం కొందరు ఏం చేస్తారంటే, బిల్లు కట్టినా కానీ మేము బిల్లు ఇంత కట్టామని చెప్పి ఆక్రోషంతో, లేకుంటే ఇంకొకరికి వాంటెడ్లీ వేరే రాజకీయ కక్షతోటి ఏదో ఒకటి చేసి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది, ఈ హాస్పిటల్ మూసేయాలి, డాక్టర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, లోకల్ అందరూ వచ్చి ఆ హాస్పిటల్ను ధర్నా చేయడం తరచు మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి అనేది రావద్దు. ఎందుకంటే ఈ యొక్క డాక్టర్ వృత్తి అనేది ఒక నిస్వార్థంగా చేసే వృత్తి. ఇలాంటి వృత్తిని మీరు ఇలా వేరే కమర్షియల్గా చిత్రీకరించి డాక్టర్ అందరూ స్వార్థపరులా చేస్తే సేవలు అందించడం చాలా కష్టతరం అవుతుంది. అంటే ప్రతి వృత్తిలో కూడా వాళ్ళకంటూ వాళ్ళు చదువుకునే కోర్సులో వాళ్ళకంటూ కొన్ని చట్టాలు, ఇన్సూరెన్సులు, రూల్స్ అలా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్లపైన దాడి చేస్తే ఒక చట్టం అనేది ఉంది. అది ఉన్నప్పటికి కూడా పోలీసులు కూడా కానివ్వండి, అధికార సిబ్బంది కూడా ఆ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోవట్లేదు. అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు, అక్కడ దాడి చేసిన వాళ్ళు, పేషెంట్ అటెండర్స్ తరపు వాళ్ళ తరపే వీళ్ళు ముగ్గు చెప్తున్నారు. కానీ ఒక డాక్టర్ తప్పు చేయలేదు, ఎవరు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి కళాఖండిక అధికారులు కూడా వచ్చి అక్కడ చెప్పడం లేదు. ఇది అనేక సంఘటనలు జరిగాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా జరిగాయి. సో కొంతమంది విద్యార్థుల్లో, ఇప్పుడు చదువుకునే విద్యార్థుల్లో డాక్టర్ కావాలంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో కొంత భావన కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి చదువుకొని మళ్ళీ ఆ తర్వాత ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్న తర్వాత ఏదో జరగడానికి జరిగితే యాక్సిడెంటల్గా దాన్ని మేమే ఉద్దేశపూర్వకంగా చేసినామని చెప్పేసి దాడులు జరగడం కానివ్వండి, ఆస్తులు ధ్వంసం చేయడం, హాస్పిటల్ ధ్వంసం చేయడం, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు, వేరే ప్రొఫెషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు డాక్టర్ ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ ఉన్నటువంటి రిస్క్ వేరే ప్రొఫెషన్ లేదండి. ఇప్పుడు ఆదాయం కూడా ఇప్పుడంతా కార్పొరేట్స్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకోలేరు. అందరికీ కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయడం, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయడం, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అంటే ఇక్కడ వచ్చిన డాక్టర్ గారు, అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దురదృష్టం, డాక్టర్ మీద దాడి జరగడం అనేది ఎవరైనా పవన్ కళ్యాణ్ చెప్పిన దురదృష్టమే కాదంటలేదు. కానీ మీరు చెప్పినట్టు ఆ ఎడ్యుకేషన్లో చట్టాలు, దానికి సంబంధించిన ఇన్సూరబుల్ ఎన్ని ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సెటిల్మెంట్స్ ఎందుకు చేసుకుంటున్నారు? అక్కడ మళ్ళీ ర్యాంక్ ట్రాక్ వెళ్తుంది కదా. సంఘటన జరిగినప్పుడు సెటిల్మెంట్స్ చేసుకుంటారు. సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళుగా ప్రోద్బలంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులు సెటిల్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళ యొక్క ఇది చేయడము, లేకుంటే హాస్పిటల్ బదలాం అవుతుందనో, లేకుంటే సోషల్ మీడియాలో దీన్ని ట్రోల్ అవుతుందని చెప్పేసి
అలాంటి అనేక ఒక ఇన్కాన్ఫిడెన్స్ తోటి కొంతమంది డాక్టర్లు అలా చేసుకుంటారు కానీ అది తప్పు. చేతులందుకు ముందు వదిలించుకుందాం పోనీ అని చెప్పేసి అదేమైపోయింది తరచు అలవాటుగా మారిపోయింది. అది రైట్ రైట్ అలవాటుగా మారిపోయి ఏది ఎక్కడ జరిగినా కానీ అదే మా అక్కడ హాస్పిటల్ పైన సంఘటన జరిగింది, ఒక పేషెంట్ మరిపోయాడు, ఆ పేషెంట్ అటెండర్లు కూడా మా డాక్టర్ సహకరించినా కానీ వీళ్ళు వచ్చి వాళ్ళని కన్వర్ట్ చేయడం, అరే అట్లా కాదు మీరు ఒక పని చేయండి, మీరు గమ్మున నూరుకొని మీ తరఫున మేము ధర్నాలు చేస్తే అది చేయడం, డాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ కావాలి, ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేయాలా. ఇది ఏ విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఒక డాక్టర్కి రక్షణ కల్పించాలా, హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన దాడులు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఒకవేళ డాక్టర్ నిర్లక్ష్యం అనిపిస్తే ఇట్లా చట్టాలు ఉన్నాయి, మీరు కోర్టులకు వెళ్ళండి, కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళండి. డాక్టర్ నిర్లక్ష్యం అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దానికి బాధ్యత వహిస్తాడు. అంతే తప్ప మేము సంవత్సరాల కొద్ది చదువుకొని రాత్రులు మెల్లుకొని చదువుకొని మళ్ళీ ప్రజలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి దెబ్బలు తీయడం, తన్నులు తీయడం, మా ఆస్తులు ధ్వంసం చేసుకుని ఎవడు చెప్పినా కర్మండేది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇదే అంశాన్ని క్యాబినెట్ లో పెడితే దాదాపు సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు కూడా మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన దాడులు జరిగితే ఖచ్చితంగా దానిలో కఠినంగా చర్య తీసుకోవాలని ఒక చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ కోరాము. మరోసారి ముఖ్యమంత్రి దృష్టిగా ప్రత్యేకంగా తీసుకురాబోతున్నాం ఇది. ఓకే ఓకే ఓకేనండి. రావు గారు మళ్ళీ డిబేట్లోకి వచ్చేద్దాం, పాయింట్లోకి వచ్చేద్దాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా పేరు రహీం అండి. దాదాపుగా మీ అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్ హయాంలో కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పెన్షన్లు ఇచ్చారు, అందరి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చే పెన్షన్లకి రాష్ట్రమంతా పండగ వాతావరణం అలా మొత్తం పండగ వాతావరణం వచ్చేసింది రాష్ట్రం అంతా. ఏంది దీనికి డిఫరెంట్ ఏంది? అదే పథకం, అవే డబ్బులు, కాకపోతే పెండింగ్ డబ్బులతో పాటు చంద్రబాబు పెంచిన 1000 అదనంగా పెంచుకుంటూ పెండింగ్ మొత్తం కలిపి ఒకేసారి ఒక బిగ్ అమౌంట్కి ఇస్తున్నారు. కానీ రాష్ట్రం ఇంత పండగ వాతావరణం కలగడానికి, పండగ వాతావరణం చేసుకోవడానికి గల కారణం ఏముంది అంటారు? ఏం పేరు అన్నారంటే రహీం అండి. రహీం గారు, మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. రహీం గారు, ఈ రోజున ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, సంక్షేమ చేద్దామన్నా డబ్బులు లేవు, చెప్పినటువంటి సూపర్ 6 అమలు చేద్దామన్నా డబ్బులు లేవు. మేమేమైతే హామీలు ఇచ్చామో మరి అవన్నీ కూడా నెరవేర్చాలంటే ఖజానాలో డబ్బులు లేవు. మరి ఇన్ని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 4000 పెన్షన్ ఇచ్చారు. అలాగే 3 నెలలుగా బకాయిలు ఏవైతే 1000 రూపాయలు చొప్పున ఇస్తారన్నా ఒక మొత్తం కలిపి 7000 ఇచ్చారు. కానీ మేము ఇంటింటికి ఉదయం 6 గంటలకే మొత్తం ప్రతి గ్రామంలో పెన్షన్ ఇచ్చే విధానం క్లోజ్ అయ్యేది. ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పాయింట్ పెట్టి ఒక్కొక్క ఇంటి దగ్గరికి ఆ సెక్టర్లో ఉన్నటువంటి వందిళ్ళు యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంటింటికి ఇస్తా అన్నారు కదా, మరి ఇంటింటికి ఇవ్వాలి. కానీ ఆ ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గరికి ఇక అందరిని వృద్ధుల్ని, వికలాంగుల్ని అందరిని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మా వాలంటీర్ వ్యవస్థ ఎంత బలంగా పనిచేసింది. వాలంటీర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఇంటి నుండి బయటకు అడుగేయక ముందే ఉదయం 3 నుంచి 4 గంటల వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి మన కోడైనా మరి కూస్తుందా లేదా అన్న డౌట్లో మేమే ముందుకెళ్ళి ఆ పెన్షన్ ఇచ్చే విధానం మేము మొదలుపెట్టాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని మరి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రజానాయకులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా ఏదో చిన్న ప్రోగ్రాంలో పెట్టి మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఇస్తున్నామని ఫోటోలు మీడియాకి పబ్లిసిటీకే పరిమితమైంది. కానీ ఎక్కడ కూడా అట్లా ఇంటింటికి పెన్షన్ విధానం అనేది వీళ్ళు తీసుకెళ్ళలేదు. దీంట్లో ఫెయిలియర్ అయ్యారు ప్రజలు కూడా. లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రతి ఇంటికి మేము పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఇవ్వాల పాయింట్లు. ఆ ఊర్లో ఒక 50 ఇళ్ళకు 100 ఇంటికి ఒక పాయింట్ పెట్టడం అంటే వీళ్ళు కొత్త. వీళ్ళకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఇదివరకు పెన్షన్ ఇచ్చే విధానంలో వాళ్ళు ఎప్పుడు ఒకసారి 2 సార్లు పాల్గొన్నారు అంతే. వాలంటీర్ ఇవ్వడం ఏంటంటే సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఓలకు కావనివ్వండి, సెక్రటరీస్ కావనివ్వండి, మిగతా మహిళా పోలీసులు కావనివ్వండి, ఆయా ఊర్లో ఏ గ్రామస్తులకు ఎవరైతే ఉన్నారో లిస్ట్ అవుట్ చేయడానికి కొంచెం కష్టమైంది వీళ్ళకి.
సో నేను ఆ విధంగా భావిస్తున్నా. ఇప్పుడైతే మీరు చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే పెన్షన్లు పంపిణీ చేయడం కుదిరిద్ది, సచివాలయం వాళ్ళ వల్ల అవదు అంటూ మీరు ఇన్నాళ్ళు చెప్పుకొచ్చారు. దాన్ని సచివాలయం వాళ్ళ చేత కూడా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీరు చెప్పినట్టు గ్రౌండ్ వర్క్ చేసుకోవటానికో తెలియటానికో డోర్ టు డోర్ ఎవరనేది పర్టికులర్గా ఆ వ్యక్తులు ఎవరనేది కొంత సునాయాసంగా అవ్వచ్చు. వాలంటీర్లుగా ఆ వర్క్ అనేది కొంచెం సునాయాసంగా కావచ్చు, వీళ్ళకి కొంచెం కష్టతరం కావచ్చు. కాబట్టి ఈ నెలతోనే అయిపోదు కదా పెన్షన్, జీవితాంతం 5 ఏళ్ళు ఇవ్వాలి కదా. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థని వీళ్ళు చేయగలరు కదా సచివాలయం వాళ్ళు. ఒక్క నిమిషం సార్, సచివాలయం వ్యవస్థ పనులు సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీలకి, డిజిటల్ అసిస్టెంట్ కావనివ్వండి, మహిళా పోలీసులు కావనివ్వండి, ఆయా సెక్టర్లో ఉన్నటువంటి వీఆర్ఓలు అందరూ కూడా వాళ్ళకి సపరేట్ ఒక వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేస్తారు. మీరు పెన్షన్లు పెంచండి, మీరు ఇంటింటికి వెళ్ళి జనాభా ఎంత ఉన్నారో లిస్ట్ రాయండి. ఇదివరకు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కులు రాసేవారు వాళ్ళకి, లేదా టీచర్లు రాసేవారు ఇంటింటికి వెళ్ళి. ఆ పనిని కూడా సచివాలయం వ్యవస్థకు అప్పచెప్పి మీరు ఇంటింటికి తిరగండి అంటే కిందసారి ఇటువంటి పని ఒత్తిడి ఎక్కువైందనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,26,000 పోస్టులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకు ఓటేశారంటే పని ఒత్తిడి వల్ల. ఉద్యోగాలు అయితే మేము ఇచ్చాం, పని ఒత్తిడి వల్ల వ్యతిరేకంగా ఓట్లేసిన ఆ సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. సో రేపొద్దున వీళ్ళకి కూడా అదే జరుగుతుంది. వీళ్ళేమో అతిథులు కాదు, మేము ఉద్యోగులు ఇచ్చాం, వీళ్ళేమో పని చేయించుకుంటున్నారు. ఆ తదుపరి పరిచర్య ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు. ఒకటే రహీం గారు అనేది ఏంటంటే ఇదే వాలంటీర్ వ్యవస్థ 2,50,000 ఉద్యోగ వాలంటీర్లని మా గవర్నమెంట్ రాగానే మీకు 10,000 జీతం ఇచ్చి మేము మీ సేవలను కొనసాగిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట ఎందుకు దాటారు? ఈ రోజున ఒక్కొక్క మినిస్టర్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళకి 10,000 ఎందుకు, అసలు వాలంటీర్లే మాకు అవసరం లేదన్నారు. అంటే వీళ్ళ అధికారంలోకి రావడానికి ఎటువంటి దొంగ హామీలైనా ఇస్తారు, అధికారంలో రావడానికి ఏ మాటలైనా మాట్లాడతారు. ఈ రోజున 2,50,000 మంది వాలంటీర్లు పట్టుకొట్టారు. వీళ్ళు అలా 5,000కి చేశారా, అమ్మాయి ప్రజాసేవ చేశారా, ఏం చేశారా, వాళ్ళకి ఇష్టపడే చేశారు. ఈ రోజున మీరు ఎందుకు ఇవ్వట్లా, మీరు ఎందుకు వాళ్ళని ఆ 2,50,000 మంది రిక్రూట్మెంట్ చేయట్లా? ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రహీం గారు ఈ రోజున ఏదో వీళ్ళు సంకలు గుర్తుకుంటూ ఉన్నారు. ఇదే 66 లక్షల పెన్షన్ మేము ఇచ్చాం, రేపు వచ్చే నెల చూద్దాం, తర్వాత వచ్చే నెల చూద్దాం, 6 నెలలు టైం ఇస్తాం. ఈ 6 నెలల్లో మినిమం వీళ్ళు 15 నుంచి 20 లక్షల పెన్షన్ తీసేస్తారు. రాసి పెట్టుకోండి, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మనం డిబేట్లో మళ్ళీ మాట్లాడదాం. 15 నుంచి 20 లక్షలు ఆ పెన్షన్లు తీసేస్తారు. కొత్త పెన్షన్లు ఎవరు ఉండి పెన్షన్లో కోత విధిస్తారు. ఎందుకంటే వాళ్ళే చెప్తూ ఉన్నారు ఖజానా ఖాళీగా ఉందని. ఏదో ప్రజలు మభ్య పెట్టాలి, సూపర్ 6 అనౌన్స్ చేశాం కాబట్టి ఈ రోజున 1వ తారీఖు కాబట్టి 4,000 కలిపి 3,000 కలిపి 7,000 ఇవ్వాలి కాబట్టి ఏదో ఇచ్చారు. కానీ చూద్దాం ముందు ముసలి పండుగ అవ్వదు. ఓకే లక్ష్మణరావు గారు, అంత పెద్ద వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు కనీసం 2-3 రోజులు 4 రోజులు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఏం లేదండి రహీం గారు, ఇది తప్పు, ఇది తప్పు స్టేట్మెంట్. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళి వాటి గురించి కామెంట్ చేయట్లేదండి. ఇచ్చే క్రమంలో ఒక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. వాలంటీర్లు ఒకే రోజులో క్లోజ్ చేసి లేవు. ఎలక్షన్ టైంలోనే పట్టి రహీం గారు కానీ అది వరకు ఎప్పుడు కూడా టైం లేదు. మేము ఉదయం 6 గంటలకల్లా పేకప్ చేసి మా దగ్గర. ఎందుకంటే లక్ష్మణరావు గారు మీరు కొంచెం అర్థం చేసుకుంటే, నేను చెప్పేది 6 గంటలకు వెళ్ళే విషయం కూడా అంటలేదండి. పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా పట్టినది అంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు కూడా. కానీ సచివాలయ వ్యవస్థ ఒక రోజులోనే మాటకి నేను వ్యతిరేకం అని చెప్తాను కదా. ఎప్పుడు కూడా మేము 3 రోజులు 4 రోజులు చేయలేదు, ఎప్పుడూ చేయలే. ఎప్పుడైనా బ్యాంకులు ఆ నెలలో శనివారం కానీ ఆదివారం కానీ బ్యాంక్ సెలవు వచ్చి అమౌంట్ వాళ్ళకి రాకపోతే అది అయిందేమో. కానీ ఒక 2 నెలలు 1 నెలలోకి కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము 2 రోజులు 3 రోజులు ఎప్పుడు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. 4వ తారీఖు వరకు కొనసాగిస్తాము, 7వ తారీఖు ఎలక్షన్ లో సార్ ఎలక్షన్ స్టేట్మెంట్లు అవి అంతకు ముందు ఎప్పుడు కూడా లేవు. కాబట్టి మీరు రికార్డు, ఎందుకంటే కంపల్సరీ మా దగ్గర తమ్ము ఉంటుంది. ఎవరైతే వాలంటీర్ ఉన్నాడో వాళ్ళ వాలంటీర్ పెన్షన్ అని ఫినిష్ అయిన తర్వాత లాస్ట్ లో వేణుముద్ర వస్తాడు, అది తమ్మేస్తాడు అంటే కంప్లీట్ అని. సో అది మాకు ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. ఏ వాలంటీర్ ఏంటంటే దానికే కదా మేము మంచిదండి. 6 గంటలకు ఇచ్చారు. ఓకే, ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. 6 గంటల పెన్షన్ ఇవ్వడం అనేది వాస్తవమే. ఇది కొత్త వాళ్ళే కాదంటలేదండి. దాని మీద చర్చిద్దాం. అదే రావు గారు చెప్పండి. గారు ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్సీపీ
మేము ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదో, ఎవరు పెన్షన్లు మిస్ అయ్యారో వాళ్ళు ఎతికి వాళ్ళని మా దృష్టికి తీసుకురామని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు ఎందుకు తీసుకురంటే వాలంటీర్లని ఉద్దేశపూర్వకంగా మీరు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ అది. ఉద్దేశపూర్వకంగా స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థలో విలేజ్ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నాక వాళ్ళ పని ఉంటుంది. వాళ్ళ పని పక్కకు పెట్టి మీరు వాలంటీర్లతో పని చేయించారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వం ద్వారా అక్కడ డబ్బులు చెల్లించుకుంటూ వాళ్ళతోటి మీ యొక్క పార్టీకి పని చేయించుకుంటూ వాళ్ళని మోల్డ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా మీరు ఎన్నికల ముందు ఏం చేశారు? వీళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా ఉండాలి తప్ప ఒక పార్టీకి పనిచేయదని చెప్తే అప్పుడు పార్టీకి పనిచేసే అవకాశం లేకపోయింది కాబట్టి ముక్కుముడిగా రాజీనామాలు చేయించారు వీళ్ళే. ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత వచ్చేది మేమే, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం రా బాబు అని చెప్పేసి వాళ్ళని రాజీనామా చేయించారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడు చూడండి, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు, ఒక పాయింట్కి తిరిగి ఇస్తున్నారు, తిరిగి ఇస్తున్నారు, మంత్రులందరూ తిరుగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ ప్రజలకు పనిచేయాలి కదండి. వీళ్ళందరూ ఇళ్లలో ఫామ్ హౌస్లో పండుకొని వాలంటీర్లు పోతే మళ్ళీ వీళ్ళు వీకేదేంది మరి? లక్ష్మణరావు గారు చాలా గట్టిగా వాదిస్తున్నారు. అంటే మీ పార్టీ నాయకులు ఏదో ఒక కేర్ ఆఫ్ ఒక అడ్రస్ తీసుకొని ఇంటింటికి తిరిగి ఒక గ్రామంలో ఇప్పుడు వీళ్ళు రేషన్ పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు. రేషన్ పంపిణీ ఇంటింటికి పోయేదా? ఆడ వచ్చే గల్లీ కాడ నిల్చుంటుండే, ఆ సందులో నిల్చొని అందరూ అక్కడ పోయి తీసుకోవాలా. పెన్షన్లు వాళ్ళకి అందుతున్నాయా లేదా? అది ఇంపార్టెంట్ సార్. వికలాంగులు నడవలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక 10 ఇండ్లు తిరిగి ముందు దూరం రాలేరా? ఎందుకు రాలేరండి? ఇప్పుడు దాన్ని ఒక సాకుగా చూపించి ఇది మాట్లాడే అవసరం లేదు. ప్రతి ఇంటికి ఇంటి గంటకి రేపు ఇంటి గోరుముద్ద అన్నం కూడా తినిపించి నోట్లో పెట్టమని చెప్తారు. అట్లా కాదు. మీకు పెన్షన్ ఇస్తున్నాము, ఆ గ్రామానికి వెళ్తుందా లేదా? ఆ గ్రామం సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీస్ ఉంటారు, కార్యదర్శులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు. వీళ్ళందరినీ గ్రామ స్వరాజ్ వ్యవస్థనంతా కూడా ఇది నిర్వీర్యం చేసి మొత్తం వాలంటీర్లను హీరోగా చేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు మరి? వీళ్ళు ఒక గ్రామ పంచాయతీగా వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, విలేజ్ సెక్రటరీస్ ఉంటారు. మండలంలోకి వస్తే వాళ్ళు కార్పొరేటర్స్ ఉంటారు, మేయర్స్ ఉంటారు, మన నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యేస్ ఉంటారు. వీళ్ళందరూ ప్రజలు ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా పంపించారు కదా, వాళ్ళు చేయాల్సిన పని ఇదే కదా. అధికారులను వెంబడి పెట్టుకొని వాళ్ళకి అంతం లేదు చూడాలా. వాళ్ళని ఇంట్లో పండబెట్టి వాలంటీర్లు పెట్టుకొని వాలంటీర్లకు మీ డైరెక్ట్ మీ పార్టీకి యాక్సెస్ చేసుకొని మీ పార్టీ కార్యకర్తలాగా వాళ్ళని వాడుకున్నారు. అది తప్పు, అప్రజాస్వామ్యం. అది డెమోక్రటిక్ సిస్టమ్ని బుల్డోజ్ చేయడం. ఇది డెమోక్రటిక్ సిస్టమ్ బుల్డోజ్ చేయడం అవుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది మొత్తం వచ్చి పెన్షన్లు పంచుతుంటే మీరు కడుపుప్పి ఓర్వలేక ఏదో విమర్శిస్తారు ఏంటండి? మీకు రైట్. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాం, ఎవరికైతే మేము పెన్షన్లు ఇవ్వలేదు కదా, మీరు చెప్పండి. అక్కడ పెన్షన్ ఇచ్చారా ఇవ్వట్లేదు గురించి మాట్లాడారు లక్ష్మణరావు గారు. వాళ్ళు ఏ విధంగా అయితే సర్వీస్ ఇచ్చారో, గడప డోర్ టు డోర్ ఎలా అయితే డెలివరీ ఇచ్చారో. అవునండి, ఏం కొంపలు మునిగిపోతే ఒకరోజు ఇన్కమ్ ముందు అవుతాయి. పెన్షన్ ఈ నెల ఇస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. ఒకరోజు ఒక ఇన్కమ్ ముందు అయితే ఏం ఇంపార్టెంట్, ఏం ప్రాబ్లం కాదు కదా. ఒకరోజు ఒక జరుగుతుంది, ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం కావచ్చు. మ్యాక్సిమం ఒకటే రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, కానప్పుడు డిలే అవుతుంది. అనేక మాటలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిలే అయింది. దానికి ఎవరేమన్నారు? డిలే కాకుండా వీళ్ళు ఒక పదవీ కాలం పూర్తయ్యే రోజు ఒక వారం రోజుల ముందు ఖజానా మొత్తం ఖాళీ చేసి వాళ్ళకు మోకరిల్లే కాంట్రాక్టర్లకు మొత్తం 30,30,000 కోట్లు మొత్తం వాళ్ళకు చెల్లించేసి ఖజానా జీరో పెట్టారు. వీళ్ళు బటన్ నొక్కే టైం ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ రోజు అది హాలిడే. సెకండ్ రోజు పోతే ఏం లేదు, సెకండ్ రోజులో ఎక్కడ 3,000 కోట్ల ఖజానా జమ అవుతే ఈ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులని ఉసగలిపి అందరినీ కూడా సచివాలయ కార్యాలయాలకు పంపించారు. అక్కడ ఎండిపోయి ఎండ దెబ్బ కొట్టి దాదాపు 38 మంది మృతి చెందారు. ఈ పరోక్ష హత్యలు చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి నైతిక హక్కుందా మాట్లాడడానికి? దాని మీద చర్చిద్దాం. వెంకటలక్ష్మి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి అందరూ నాయకులతో సహా డోర్ టు డోర్ వెళ్ళి తలుపు తట్టి పింఛన్లు ఇస్తున్నాము కాబట్టి మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ లేనిది పింఛన్లు ఇవ్వటం కాదు అన్నారు. కానీ ఇప్పుడు సచివాలయం వాళ్ళ చేత పింఛన్లు ఇప్పిస్తూ రుజువు చేయించాము. కాకపోతే మ్యాక్సిమం 100% అవ్వటానికి ఈరోజు ప్రయత్నిస్తాము, ఏదన్నా ఏదన్నా ఉంటే రేపు ఉదయానికల్లా కంప్లీట్ అవుతాయి అంటూ ఒక పక్క పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తుంటే దానికి సెటైరికల్గా వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే
ఏదేమైనా సరే ముందు ఇచ్చారా వెనకిచ్చారా ఉదయం ఇచ్చారా అని కాకపోయినా కూడా ఇలా పెన్షన్దారుడికి పెన్షన్ ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఇచ్చేటువంటి సంస్కృతి ట్రెండ్ సృష్టించింది మేమే, కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఫాలో అవుతున్నారు, దానికి అసలు ఆ ట్రెండే మేమే సృష్టించామంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. ఏమంటారు వెంకటలక్ష్మి గారు? అసలు ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే సంక్షేమ పథకాలు లేవా? ఎన్టీఆర్ గారు టైం నుంచి కూడా అంటే లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేటువంటి ఒక ట్రెండ్ మేము సృష్టించాము, మేమే క్రియేట్ చేసామంటున్నారు. లేకపోతే అంటే వాళ్ళు ట్రెండ్ అంటున్నారా? అంటే ఇంతకుముందు ఆఫీసులకు వెళ్ళో, పంచాయతీలకు వెళ్ళో, పడిగాపులు కాసో, రిక్షాల మీదకి వెళ్ళో, అక్కడ కూర్చొనో, గంటల రోజు దగ్గర కూర్చొనో, లేకపోతే బ్యాంకులో డబ్బులు పడ్డాయనో రాలేదనో, లేకపోతే మధ్యలో ఇంకొక వార్డు నెంబర్ ఉండి దానికి సంబంధించి కొంత కమిషన్ తీసుకుని ఇలా జరిగాయి గతంలో. కాబట్టి ఇంటికి వెళ్ళి లబ్ధిదారుడికి ఇవ్వటం అనేది మేమే సృష్టించామంటున్నారు. పోనీ వాళ్ళు సృష్టించిన అది ప్రజలకు మంచిదైతే మేము ఆహ్వానిస్తాం, తీసుకుంటాం. మేము వాళ్ళలాగా కక్ష సాధింపు చర్యలు లేకపోతే కూల్చివేతలు అట్లాంటివి కాదు కదా. మీరు చూశారు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కక్ష సాధింపులు వద్దు, వాళ్ళు చేశారని వద్దు. ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా బయట నుంచి నడిచి రావాలంటే కూడా లోపలికి కారు వేస్తే రమ్మని సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్పేది అదే, వాళ్ళు మంచి చేసేది ఉంటే దాన్ని కొనసాగిస్తాం, దాంట్లో ఏమి తప్పేం లేదు కదా. గత ప్రభుత్వం చేసింది ఏదన్నా ఉంటే అంతేగాని మేమేదో ట్రైన్ చేయించాం. ఆయన అంటున్నారు వాలంటీర్లు కొట్టగొట్టారు అది ఇదని. ఏమంటే డబుల్ ఎంఏలు డిగ్రీలు చేసి వాళ్ళకి 5,000 6,000 ఇచ్చి వాళ్ళతోటి ఎలాంటి ఉద్యోగం అండి? అదొక ఉద్యోగమా? అలాంటి అసలు వాళ్ళ చదువుకిను ఆ వాలంటీర్ వ్యవస్థకు వాళ్ళ జీతానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాలంటీర్లు వాళ్ళందరికీ కూడా వేరే ప్రత్యామ్నాయం చూపిస్తాం, వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేలాగా మేము ప్రోత్సహిస్తాం, వాళ్ళు వేరే వేరే ఆటల్లో ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితోటి మరి మిగతా వాళ్ళందరితోటి కూడా మేమంతా పంచాము. ఆయన అంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటింటికి వెళ్తారని చెప్పేసి ఒక చోటుకి తీసుకొచ్చుకుని వికలాంగులకి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి వాళ్ళు ముఖ్యమంత్రి లాగా డేరాలు చాటునో లేకపోతే పచ్చని చెట్లు కొట్టించేసి సెక్యూరిటీ చార్ట్స్ వెళ్ళటం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటారు. కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ఇమేజ్ అటువంటిది కదా, మీకు తెలిసిందే. అందుకని కొన్ని చోట్ల అట్లాంటిది ఏదన్నా అసౌకర్యంగా ఉంటుంది, లేకపోతే ప్రజలకి లేకుంటే సిబ్బందికి ఎక్కువ ప్రొడక్ట్ ఇవ్వడానికి ఏదన్నా తక్కువ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ సూచనల మేరకు మరి ఆ మీటింగ్ అనేది ఒక చోట పెట్టి అక్కడికి జనాలను తీసుకురావడం జరుగుతుంది. కానీ వాళ్ళలాగా ముసుగులేసుకుని డేరాలు వేసుకునే రకాలు లేకపోతే అలాంటి మనుషులు అలాంటి వ్యక్తిత్వాలు ఈ ఎన్డీఏ కూటమిలో మాత్రం ఎవరు లేరు. ప్రజల దగ్గరికి వెళ్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి మీరు చూశారు, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరూ కన్నీళ్లు కూడా కార్చిన సందర్భం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే వికలాంగుల గురించి మాట్లాడుతూ ఈ రోజున వాళ్ళకి ఎంతైనా న్యాయం చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిందే, మరి ఇంత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజున ఇంత బాధ్యతతోటి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. శాపనార్థాలు కాకుండా ఎలా ఇస్తారో చూస్తామని కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా సోదరు లక్ష్మణ్ తమ్ముడిని కూడా నేను అడిగేది ఏంటంటే, ఒకళ్ళు ఎవరికైనా అర్హులై ఉండి వాళ్ళకి గనక ఇవ్వలేకపోతే ఇదిగో పలానా చోట అర్హులు వాళ్ళకి పెన్షన్ అందలేదని మీరు మా దృష్టికి తీసుకురండి, అక్కడ లోకల్ గా ఉన్న మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, మీ నాయకులందరూ అక్కడ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కృషి చేసి పేద ప్రజల గురించి మనం అందరం అంతకుముందు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి మీరు ఏదో గతంలో అయిపోయింది మాకు అని కాకుండా మీరు కూడా మాకు సహకరించండి. వాళ్ళ పేద ప్రజలందరికీ అందుబాటులోకి ఉండేలాగా అన్ని ఏర్పాట్లు మనం చేద్దాము. అందరమును ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేద్దాం. కానీ మీరు ఎలా ఇస్తారు, మేము చూస్తాము, మేము ఇచ్చాము, మీరు ఈ నెల ఇచ్చి సరిపెట్టేసుకుంటారా, వచ్చే నెల ఎలా ఇస్తారు, ఇట్లాంటివి ఎందుకండి? అందరం కలిసి ప్రజల గురించి మంచి గురించి మనం చేద్దాము. అంతేగాని ఇట్లాంటివి ఏమీ వద్దు. వాలంటీర్లకు మాత్రం వేరే రకంగా చూద్దాము. ఓకే మ్యామ్, మంచిదండి. లక్ష్మి గారు, లక్ష్మణరావు గారు, ఇటు పక్క వెంకటలక్ష్మి గారు, ఏఎస్రావు గారు చెప్పినట్టు ఓకే, మీరు చెప్పినట్టు ఈ డోర్ టు డోర్ ఇచ్చారా ఇవ్వరా అనేది కాదు అక్కడ ప్రధానము. ఇచ్చామా లేదా, అర్హుడికి అందిందా లేదా, ఎవరికి అందకుండా లేకుండా అందరికి ఇస్తున్నాము. అదేవిధంగా గత సీఎం లాగా మేము పరదాలు చాటునో ప్రకృతిని నాశనం చేసో మేము చేయట్లేదు. అలాగే ఒక చోట కూర్చొని డోర్ టు డోర్ ఇస్తున్నాము. మేము అలా భయపడలేదు, జనాల్లోకి వెళ్ళాము, ఇస్తున్నాము అంటున్నారు. ఏమంటారు లక్ష్మణరావు గారు? రహీం గారు, ఏఎస్రావు గారు అందులో మాట్లాడుతూ వాలంటీర్లు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీదకి రుద్దారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చి రుద్దారు అనుకుందాం కాసేపు. అదే వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారండి? తప్పుడు వ్యవస్థ అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట అన్నారు?
ఎందుకు మేము కంటిన్యూ చేస్తాం వాలంటీర్ వ్యవస్థను మేము 10,000 ఇస్తామని ఎందుకు వాళ్ళు చెప్పారు? ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారు? ఒక్క నిమిషం అండి. చేసిన పిల్లోడికి అబ్బాయి ఇప్పుడు ఆ కేసీఆర్ వాలంటీర్ ఒక్క అయినప్పుడు నిమిషం, కూడా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అన్న. కంటిన్యూ చేయండి లక్ష్మణరావు, కంటిన్యూ చేయండి. అన్న ఒక్క నిమిషం అన్న, ఓపిక పట్టండి. అంటే అది కూడా వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళని సేవలు వినియోగించుకోవాలని కదా. మళ్ళీ మా సోదరు ఏం మాట్లాడారు వెంకటలక్ష్మి గారు, ఎంఏలు బీటెక్ చేసిన వాళ్ళు ఎంసీలు చేసిన వాళ్ళు 5,000కి చేస్తారని. అలా చేసిన వాళ్ళు ఎవరు కూడా 5,000 ఉద్యోగం ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎవరు లేరమ్మ. ఫస్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు కావాలన్నారు కానీ తర్వాత 10th ఇంటర్ చదివిన వాళ్ళకే మళ్ళీ ఈ వాలంటీర్లో పోస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో అత్యధికంగా లేడీస్ ఉన్నారు. లేడీస్ ఎందుకు ఉన్నారంటే బయట మేము ఏదో ఒక పక్క ఊరికి వెళ్ళి ఉద్యోగం చేస్తే మాకు వచ్చినటువంటి 10,000లో 5,000 జీతం మాకు ట్రావెల్స్గా పోతున్నాయి, 5,000 మిగులుతున్నాయి. కానీ 5,000 ఏదో మా సొంత ఊర్లో మేము చేసుకుంటే మేము ఎక్కడ కూడా ఆ 50 ఇంటికి మేము నడిచే వెళ్ళాలి కదా, కనీసం మాకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు. ఈ 5,000 మాకు చాలు. దానికి తోడు సేఫ్టీ ముఖ్యం. అంటే మాకు ఆడపిల్లలుగా మాకు సేఫ్టీ ఉంది, ఖచ్చితంగా మా ఊర్లో ఒక భద్రత ఉంటుంది. పక్క ఊరికి వెళ్ళి మేము చేసిన ఉద్యోగం కన్నా పక్క ఊరికి వెళ్తే ఏ రాత్రి వస్తామో ఏ అర్ధరాత్రి వస్తామో ఎవడేం చేస్తాడో భయపడడం కన్నా ఈ 5,000 చాలా మాకు ఉపయోగపడ్డాయని చాలా మంది ఆడపిల్లలు సంతోషపడినటువంటి ఉద్యోగాలు మేము మిమ్మల్ని ఏంటంటే మేము ఇమ్మని చెప్తా ఉన్నాం. లక్ష్మణరావు గారు, వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం. వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి, దాని మీద మాట్లాడదాం. లక్ష్మణరావు గారు మాట్లాడండి. 5,000 మీరు అంత సింపుల్ గా తీస్తారు. మీరు 10,000 ఇవ్వండి, మేము కాదంట్లో మేము ఇమ్మని చెప్తున్నాం. మీరు కూడా ఒక డిగ్రీ క్వాలిఫైడ్ నాకు ఎంసీఎంఈ ఎవరో తీసుకోండి, ఒక 10,000 15,000 ఇచ్చి వాళ్ళు పర్మనెంట్ చేయండి. మేము చేయలేకపోయాం, మీరు పర్మనెంట్ చేయండి. సచివాలయ ఉద్యోగాల్ని 1,20,000 ఉద్యోగాల్ని మేము ఎలాగైతే పర్మనెంట్ చేసాము మీరు పర్మనెంట్ చేయండి. వాళ్ళని కూడా మీ పేరు చెప్పుకుంటారు. మేము ఒకటే చెప్తున్నామండి వెంకటలక్ష్మి గారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేసుకొని వెళ్ళారు, జెండాల్లో లేరు, చాలా భయపడుతూ వెళ్ళారండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇనప కంచెలు వేసుకుంటున్నారు. జూలో జంతువులు ఉంటాయి చూడండి, జూలో జంతువులు చూడటానికి వెళ్తారు. వేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి రిప్రజెంటేషన్ తీసుకుంటా ఉన్నారు. ఇది మీకు కనబడట్లేదా? ఎక్కడ పడితే అక్కడ ఇనప వేస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు అంటే స్వయంగా చంద్రబాబే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని వాళ్ళ పెన్షన్ ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం ఈరోజు. ఓకే లక్ష్మణ్ మాట్లాడదాం. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం లక్ష్మి గారు ఒక మాట వినండి. లక్ష్మి గారు ఒక మాట వినండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీ శాఖలో ఉన్న నిధులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది రాష్ట్రము. కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ శాలరీ తీసుకుంటానని మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆ శాలరీ తీసుకోవట్లేదు. అదేవిధంగా నా క్యాంప్ ఆఫీస్ గురించి కొన్ని చిన్న మార్పులు రిపేర్లు చేయిస్తానని కూడా నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేమని చెప్పాను. అదేవిధంగా ఆ విధంగా అన్ని సందర్భాల్లో కూడా నేను కొన్ని అవసరమైతే ఆ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే నేనే స్వయంగా తెచ్చుకుంటాను, ఏ ఖర్చు పెట్టొద్దు అంటే అతనికి ఆ ఖజానా చూస్తే అంత భయం వేసింది. ఆ 1,000 కోట్ల అప్పులునే అన్నారు. ఏమంటారు దీని మీద? నిజంగానే అంత పంచాయతీ నిధులన్నీ ఖాళీ అయిపోయి 1,000 కోట్ల అప్పులు ఉంటే స్వయంగా డిప్యూటీ సీఎం తన ఓన్ ఖర్చులతో ఫర్నిచర్ తెచ్చుకునే పరిస్థితులు ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ పింఛన్లు ఎలా ఇవ్వగలుగుతారు? మళ్ళీ ఇన్ని 1,000 కోట్ల ఖజానా ఖాళీగా ఉంటే పరిస్థితి ఏంది? మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతారా మీరు? ఏమంటారు? అవును రహీం గారు, మీరు చెప్పినట్టుగా మొదటేమో పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకుంటే నాకు బాధ్యత ఉంటుంది, అడిగే రైట్ ప్రజలకు ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈ రోజేమో చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది ఆయనకి. ఆ శాఖ పనిచేసిన శాఖలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే దీనికి ఒక మండలంలో ఇంత ఖర్చు పెట్టారు అని అంటున్నారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బులు సంబంధించిన ఒక రోడ్డు గాని, ఒక చెరువు గాని, ఒక డెవలప్మెంట్ గాని ఏమీ లేదు. ఏమైపోయినా నిధులు తెలియట్లేదు, కానీ డెవలప్ లేదు. అసలు ఎటు మళ్ళీ తెలియట్లేదు. ఎన్ని కోట్ల రూపాయలు మరి అక్కడ అప్పుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా మేము వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ శాఖకు సంబంధించిన మరి అధికారులు మరి చెప్తున్నారు. అందుకనే 3,000 కోట్ల 300 కోట్ల ఎన్ని కోట్లలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల్లో నేను జీతం తీసుకోవటం ఎందుకని చెప్పేసి నాకు జీతం కూడా తీసుకోబుద్ది అవటం లేదు, వద్దని చెప్పాను. అలాగే ఈ 33,000 అసెంబ్లీలోకి వెళ్ళినందుకు రోజుకి ఇంత ఇస్తారు కాబట్టి సంతకం పెట్టండి, డబ్బులు ఇస్తారు, 33,000 మీకు ఉన్నాయి 3 రోజులకి అంటే వద్దండి బాబు అని చెప్పేసి అది చూసి నాకే అనిపించింది అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే ఫర్నిచర్ గురించి కూడా మీరు చెప్పింది కరెక్టే. ఫర్నిచర్ గురించి కూడా ఆయన చేస్తా ఉంటా. ఆయన ఎప్పుడో ఆర్భాటాలు హంగులు ఏముండవండి. మేము ఆఫీస్కి వెళ్తాం కదా, కుర్చీ కూడా ఆయన తీసుకొచ్చి మాతో పాటు సదిరేస్తా ఉంటారు. ఆయన
కుర్చీలు ఏదేంటి మ్యాట్లు కూడా వేసేస్తా ఉంటారు. మాకు మీటింగ్లు ఖర్చులు కూడా ఎప్పుడైనా బహిరంగ మీటింగ్లు ఏమైనా పెట్టాలని చెప్పేసి ముందుగా డబ్బులు జిల్లా ప్రెసిడెంట్ వాటికి అన్ని పార్టీలాగా అందరి ఎమ్మెల్యేలు వాళ్ళు వేసుకోవటం కాదండి. ఆయనే ముందు ఖర్చు పంపించి మా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ మీటింగ్ జరిగితే కూడా ఎంత అయింది మీటింగ్ కి, నేను ఎంత పంపించాలి ఏంటి అని చెప్పేసి ముందే డబ్బులు పంపించి ఆయన మా మీద పడకుండా వేసుకునే వాళ్ళు కొంత మాలో డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వేసుకుంటే, నాలాంటి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు వేసుకోలేకపోతే నేనే పంపిస్తానమ్మా, కానీ అక్కడ మీటింగ్ ఏదైనా ఉంటే చూడండి అని చెప్పేసి కళ్యాణ్ గారే చెప్తా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ప్రజల్లో ఇంత అప్పులో ఉంటే ఎందుకని చెప్పేసి అని అన్నారు. అయితే ఇంకొకటి మరి ఎలా సాగుతుంది నెక్స్ట్ నుంచి, ఎలా మరి రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు, సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని చెప్పేసి అందరి క్వశ్చన్, అందరి ఇదే కష్టతరమే, కానీ అవ్వదు ఏం కాదని చెప్పేసి ఈరోజు కూడా చెప్పారు. నేను చిటికనేలతో నేను ఇలా చేసేస్తానని చెప్పలేను, కానీ చేసే దాకా ఆ పరిస్థితి వరకు తీసుకొస్తాను, దానికి మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ దైవాన్ని నేను కోరుకుంటున్నాను, నాకు ఆ విల్లు పవర్ ఇమ్మని కోరుకుంటున్నాను, మీ అందరూ సహకరించాలని చెప్పేసి అంటున్నాను. కానీ నేను చేస్తానని మాటలు ఎక్కడ చెప్పట్లేదండి కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎక్కడ కానీ. ఎందుకంటే అంధకారంలోకి పెట్టేసి వెళ్ళిపోయారు. దాన్ని వెలుగులోకి ఎలా తీసుకురావాలి అది కష్టమే కానీ ఖచ్చితంగా చేస్తాము. మీరంతా కూడా సహకరించాలి. ఇప్పుడు పారదర్శకంగా ఏదైనా సరే, అదొకటి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏదైనా సరే పారదర్శకంగా ప్రతిదీ, ఎంత లోటు బడ్జెట్ ఉంది, ఏ బడ్జెట్ దేనికి మనము ఉపయోగిస్తున్నాము అంత పారదర్శకంగా చేయాలి, చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పనులే, కానీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాను, ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రజలకు చూపించమని చేస్తాం, అభివృద్ధి చేస్తాం అంటున్నారు పవన్. ఓకే, దాని కాదంటలేదు. రావు గారు చెప్పండి, ఈ విధంగా ఖజానా ఖాళీ అయింది స్వయంగా పవన్, డిప్యూటీ సీఎం పవనే ప్రకటించారు, ఖజానాలో ఏం లేదంటూ ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే జాలేస్తుంది, నా సొంత ఖర్చులు వాడుకోవాల్సి వస్తుంది అన్నట్టు ప్రకటించారు. మీ దగ్గర ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఈ విధంగా ఇంత భారీ మొత్తంలో పింఛన్లు ఇవ్వాలన్నా అన్ని శాఖలు నిధులు ఖాళీ అని కూడా చెప్తున్నారు. ఈ సమయంలో మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా, దాన్ని ఎలా బయటపడతారు? రహీం గారు, అన్ని శాఖలలో కూడా సమీక్షలు జరుపుతున్నాం, ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాళ్ళు చేసిన అవకతవకలు అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి వన్ బై వన్. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నాయకులకి అప్పుడు ఉన్నటువంటి అధికారులు కొంచెం సహకరించి, అధికారుల ప్రమేయం కూడా ఉంది, ఎవరెవరి అధికారుల ప్రమేయం ఉంది ఈ యొక్క నిధులు దుర్వినియోగం పడడానికి, పక్కదారి పట్టడానికి కారణం ఉందో వాళ్ళందరూ కూడా బయటికి తీస్తాం, వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఏమేంటంటే, ఇందాక లక్ష్మణరావు గారు అంటున్నట్టు జూలో జంతువుల్లాగా అని కాదు, జూలో జంతువుల్లాగా మా బ్యారికేడ్స్ పెట్టి కలుస్తున్నాను, జంతువుల్లాగా జంతువు ప్రవర్తి చేసింది మీ పార్టీ. కోడాలి నాని వంశీ లాంటి జంతువులని మీ పార్టీలో పెట్టుకొని ఒక జంతువులాగా 5 సంవత్సరాలు మురిగించారు వాళ్ళని. ఒక 70 సంవత్సరాలు ఉన్న నాయకుడిని కూడా చూడకుండా, తండ్రి వయసులో ఉన్న ఆ వ్యక్తిని కూడా ఇష్టం ఉన్నట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే విధంగా అలాంటి జంతువులని పెంచి పోషించారు. రోజా లాంటి జంతువులని, నాని లాంటి జంతువులని మీ పార్టీలో పెట్టి పెంచి పోషించారు. జంతువుల గురించి మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది, వేరే వాళ్ళని జంతువులు అన్నారు, అది తప్పది. చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి నెట్+ కేటగిరీ ఉందన్నమాట. నెట్+ సెక్యూరిటీ, ఎక్కడ పోయినా నెట్ వేసుకొని పడతలు వేసుకొని పోవడం. అలాంటి కార్యక్రమం, అలాంటి నాయకుడు మీ పార్టీ నాయకుడు. మా పార్టీ నాయకుడు చూడండి, వాడు విజువల్స్ మీకు కనపడుతున్నాయి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు. అలాంటి ఒక్క విజువల్ అయినా జగన్మోహన్ రెడ్డి ఉందా? సంక్షేమ పథకాలు, ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా కలిచాడా? దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటన ఎక్కడ జరగదండి. తన సొంత పార్టీ ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కలవకుండా మొత్తం పదవి కాలం అయిపోయింది, ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసే పరిస్థితి రాలేదు, అవకాశం దొరకలేదు. అలాంటి పాలన మీరు అందించారు. మాకు తెలుసు, అధికారం కొత్త కాదు, ప్రభుత్వం కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా నిధులు ఇక్కడ సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క సంపద సృష్టించాలి ఎలా అనేది మేము ప్రణాళికలు వేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు ఏలెత్తి చూపించే విధంగా అయితే ఈ యొక్క పరిపాలన మేము చేయబోతున్నాం. అంటే లక్ష్మణరావు గారు ఏమంటున్నారంటే, ఓకే జగన్ పరదాలు చాటునే వచ్చారు, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఇనుప గడ్డీలు, ఇనుప గ్రిల్స్ అడ్డం పెట్టుకుని వస్తున్నారు అంటూ ఆ కంపారిజన్ చేస్తూ ఆ మాట అన్నారు. ఓకే, దానికి చర్చిద్దాం. లక్ష్మణరావు గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు, రహీం గారు చెప్పండి. దాదాపు వాలంటరీ వ్యవస్థ ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలనేటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనతో ఈరోజు స్వయంగా చంద్రబాబు పింఛన్ల కార్యక్రమం చేపట్టే సందర్భంగా చెప్పిన మాట,
కేవలం వాలంటీర్ల ద్వారానే పింఛను పంపిణీ చేయాలని ఒక మూర్ఖత్వపు ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థని ద్వారానే చేయాలనేటువంటి ఒక పబ్లిసిటీ కోసం దాదాపు 33 మంది పింఛన్దారులు చావుకి కారణమయ్యారు. ఈ మూర్ఖత్వ పరిపాలన అలా జరిగిందన్నారు. దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి ఏం మాట్లాడారు మనకు తెలుసు. గతంలో 5,000 ఉద్యోగాలు సంచలనం మోయాలా, సంచలనం మోసే ఉద్యోగానికి 5,000. లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మరెన్నో ఉమెన్ ట్రాఫికింగ్ అసలు వాలంటీర్ల ద్వారా జరుగుతూ ఉంది, 32,000 మంది తప్పడిపోయారని. ఈ వ్యక్తులు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? యూటర్న్ తీసుకుని వాలంటీర్లకి మేము 10,000 చేస్తాం అని ఎవరు చెప్పమన్నాడు? వాలంటీర్ అడిగాడా? నాది మేము చెప్పామా మీరు 10,000 పెంచండి? అది సరే లక్ష్మణరావు గారు. అంటే మీరు రాజీనామా ఎందుకు చేయించారు చెప్పండి? ఎందుకు వాలంటీర్ రాజీనామా చేశారు చెప్పండి? రావు గారు ఒక నిమిషం లక్ష్మణరావు గారు నేను చెప్పేది ఏంటంటే కేవలం పెన్షన్ ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఇవ్వాలి అన్నట్టు అప్పుడు ఆ నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారానే ఇవ్వాలి చాలా మంది ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నారు, వాళ్ళ చేత కూడా ఇప్పించవచ్చు కదా. అంటే కాదు వాలంటీర్లే ఇవ్వాలన్నట్టు ఒక హోల్డ్ చేసే అమౌంట్ని నిజంగానే కదా 33 మంది పెన్షన్దారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు చనిపోయారు. దీన్ని ఏమంటారు? రహీం గారు, ఒక్కొక్క వాలంటీర్ 50 ఇళ్ళని ఒక దత్తత తీసుకున్నారు అనుకోండి, లేదంటే ఆ 50 ఇళ్ళకి సేవ చేశాడు అనుకోండి వాలంటీర్ స్వచ్ఛందంగా. అంటే ఆ వాలంటీర్ చేసిన పని ఏంటంటే మీరు ఇంట్లో నుంచి అడుగు పెట్టక ముందే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదా సురక్ష ఏదైనా ఆ వాలంటీర్ దగ్గరుండి మీరు అర్హుడైతే, ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రతి పథకానికి మీరు అర్హుడైతే ఆ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీతో సంతకాలు పెట్టించుకొని ఆడే అక్కడికి వెళ్ళి ఆ సచివాలయంలో ఎంటర్ చేసేవాడు. ఈ ప్రభుత్వం లాగా ఉండదు కదా. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఈ రోజు పెన్షన్లు ఇచ్చారా లేదా? సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ కంప్లీట్ అయింది. అప్పుడు ఎందుకు చేయలేదు? ఆ 2 నెలలు ఎందుకు చేయలేదు? చాలా మంది ఆ ఎండలో పడిగాపులు కాస్తూ కొంతమంది పెన్షన్దారులు పాప ముసలి వాళ్ళు ఎవరైతే వయోభారం ఉన్న వాళ్ళు చనిపోయారు కదా. అప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ గవర్నమెంట్ వాడుకోలేకపోయింది? 33 చనిపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం చెప్తామనండి. ఇదే కృష్ణ గోదావరి పుష్కరాలు వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ పెట్టి శ్రీకృష్ణుడి విగ్రహం అని చెప్పి తొక్క స్లాట్ లో 40 మంది చచ్చిపోతే ఎవరు భాగ్యం అంటే ఎవరు పెట్టమన్నాడు అక్కడ? ఎన్టీ రామారావు ఫోటో. ఎన్టీ రామారావు అని శ్రీకృష్ణుడితో పోల్సి అక్కడ పెడతారా? జనాలు 40 మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారికి కనబడలేదా? పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రశ్నించడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఇద్దరు ఒకటి కాబట్టి. నేను జనసేన పార్టీలో ఉన్నాను కదా, నేను 10 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నా. నాకు తెలీదా పవన్ కళ్యాణ్ స్వభావం? నాకు తెలీదా? ఏఎస్ రావు గారికి తెలీదా? ఇదే ఏఎస్ రావు గారు నేను దగ్గర ఒక 2000 డిబేట్లో మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. నేను గెలవిప్పాను. నాకు తెలుసండి ఎవరో విధానం అంటే ఏంటో నాకు తెలుసు. కాదంటే ఒకటి మీరు చేయండి, మీకు అవకాశం వచ్చింది, మంచి పరిపాలన చేయండి. అంతేగాని ఖజానా కాలం అయిపోయింది, డబ్బులు లేవు, బీద అరుపులు దేనికి? మేమేమైనా డబ్బులు ఉన్నప్పుడు మా డబ్బులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరిపాలించారా? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అంతే, లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఆయన చేయలా. ఏ రోజు కూడా ఆయన బేదార్పులు అరవలా. నేను ఇచ్చిన మాట ఏ విధంగా 100% నిలబెట్టుకోవాలి, ప్రజలకి ఈ నవరత్నాలు ఎలాగ అందించాలని ఒక ప్రతి ఆలోచనతో ఆయన ముందుకెళ్ళాడు. అంతేగాని ఈ రోజున పంచాయతీల్లో డబ్బులు లేవు, ఇంకో దాంట్లో డబ్బులు లేవు, అంతేగాని సూపర్ 6 మేము పెట్టమని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. మేము అమలు చేయలేం, మీకు ఇచ్చిన హామీలను మేము అమలు చేయలేం, మా దగ్గర డబ్బులు లేవు అని ప్రజల మైండ్ సెట్ ను మార్చడానికి. ఎవరికి కావాలయ్యా? నీ దగ్గర డబ్బులు ఉంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకు? ప్రజలు ఏం కోరుకుంటారు? నేను చెప్పినవి వాళ్ళకి అందాలి, వాళ్ళు అదే కోరుకుని మీకు ఓట్లు వేశారు. ఈ రోజున సూపర్ 6 కో మీరు చెప్పిన హామీలు నమ్మి 124 సీట్లు మీకు ఇచ్చారు, మీరు చేస్తారని. ఓకే లక్ష్మణ్ గారు, సూపర్ 6 చేస్తారా లేదా అనేది వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి. ఇప్పటికే చెప్పినట్టుగానే మెగా డిఎస్సీ ప్రకటించారు. చెప్పినట్టుగానే మెగా డిఎస్సీ ప్రకటించారు. చెప్పినట్టుగానే 1వ తారీఖు పెన్షన్లు ఆపకుండా ప్రతి ఇంటికి ఇస్తున్నారు. కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. మీరు ఇవ్వాలనే కోరుకోవాలి, కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు కూడా కొంచెం బ్రీతింగ్ ఇవ్వాలి. చెప్పండి లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఖచ్చితంగా 1 by 1 నెరవేరుస్తాము. మెగా డిఎస్సీకి సంతకం మొదలు పెట్టారు, తర్వాత పెన్షన్లు ఇస్తున్నాము,
ఉపాధి కల్పిస్తాము. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకొని చేస్తాం. మీకు మళ్ళీ అవకాశం దొరకబోదండి, అది గుర్తుపెట్టుకోండి. మీ కండవ మార్చుకోండి, కండవ తీసేయండి, అంతే తప్ప మళ్ళీ వైసీపీ లాంటి ఒక రాక్షస పార్టీకి అధికారం చేకొచ్చే విధంగా ఎప్పుడు ఆ పరిస్థితి మేము మిగిలించాం కూడా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఏమైతే మేము హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా మేము నెరవేర్చి తీర్థం కూడా. మీలాగా దశల వారి మద్యపాన నిషేధం చేస్తాం, అమలు పరుస్తాం అని చెప్పేసి భూమ్ ప్రెసిడెంట్ లాంటి తీసుకొచ్చి నాసిరకమైనటువంటి మద్యం తాగిపించి ప్రజల ప్రాణాలు తీశారు. అలాంటి దుర్మార్గం మేము చేయము. ఇంకొకటి ఏంటంటే ప్రజల పరిపాలనలో ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిపాలనలో ఏ విధంగా ఉందంటే నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలో, నిధులు ఎక్కడైనా ఖర్చు పెట్టాలో అనేది ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఏమైపోయింది, ఈ యొక్క కార్పొరేషన్లకు ఉన్నటువంటి నిధులు కూడా తీసుకెళ్ళి ఆయన బట్టను నొక్కడానికి వాడుకున్నాడు. ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా నిధులు ఆ కార్పొరేషన్కు చెందాల్సిన నిధులు ఆ కార్పొరేషన్ చెందకుండా ఇష్టారాజ్యంగా నిధులు దారి మళ్లించారు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎక్కడ లెక్క దొరకకుండా మొత్తం గందరగోళం పరిస్థితి అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈరోజు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆ విధంగా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పెట్టారు మీరు. ఒక అరాచకం సృష్టించారు మీరు. రాష్ట్రంని ఒక శాంతి భద్రతలు లేకుండా రాష్ట్రంలో ఒక ఆర్థిక సంక్షోభం సృష్టించి మీరు ఏ విధంగా అయితే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు పరిపాలన ఎంత కష్టతరం అవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుంటే వేరే వాళ్ళని చాలా ఇబ్బంది పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా ఏ విధంగా ఈ యొక్క అధికారులను కానీ ఒక సిబ్బందిని కానీ ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలో. ఒక 6 నెలలు ఆగండి, మేము ఇచ్చిన 2-3 హామీలు ఇచ్చేసరికి మళ్ళీ మా పని అయిపోయింది కడుపుప్పి ఓర్వలేనితనం. ఎందుకండి రావు గారు సంపద ఎలా సృష్టించాలి అనేది మొదటి నుంచి వాలంటీర్లు చెప్తున్నారు. ఒక నిమిషం కంక్లూడింగ్. వాలంటీర్లు కూడా చెప్తున్నారు కదా, అక్కడ వాలంటీర్లు చేస్తున్నారు కూడా వాళ్ళ తెలుగు బిడ్డలే, వాళ్ళు కూడా మన బిడ్డలే. వాళ్ళకి ఏ విధంగా మేము రోడ్ల పడేయమండి, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు స్కిల్స్ నేర్పిస్తాము. ఎవరికి ఏ స్కిల్ నైపుణ్యత ఉందో స్కిల్స్ నేర్పిస్తాం, వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుని ఒక గౌరవంగా బతికే విధంగా వాళ్ళకు దారి చూపిస్తాం. మీలాగా దారి వదిలేము. 5,000 ఇంట్లో వంట పని చేసే వాళ్ళు కూడా 5,000 పని చేయట్లేదండి. వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు. రావు గారు లక్ష్మణ్ గారు చెప్తున్నారు, చెప్పండి. అంటే అది అనేది ఏంటంటే కేవలం మేము ఖర్చు పెట్టడమే కాదు, బటన్లు నొక్కటమే కాదు. లక్ష్మణరావు గారు అంటే నిధులను ఎలా పడితే అలా వాడటమే కాదు, సంపదని సృష్టించడం ఎలాగో తెలుసు. అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థలే కాదు, వాళ్ళ చేత ఎలా సంపద సృష్టించాలా, వాళ్ళ చదువు తగ్గట్టు అర్హత తగ్గట్టు ఉద్యోగాలు ఎలా ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ చూపిస్తాం అంటున్నారు. ఏమంటారు రహీం గారు? పవన్ కళ్యాణ్ గారు నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు పద్దాలు చెప్పేవారు ఏమని, ప్రతి నియోజకవర్గానికి 15 మందిని సెలెక్ట్ చేసి ఒక్కో వ్యక్తికి 10 లక్షల చొప్పునిచ్చి ఒక మినీ పరిశ్రమ లాంటివి పెట్టి తద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సో ఆ మాట మీద స్టిక్ అనే ఉండమనండి డీసీఎం గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా. వాళ్ళు స్కిల్ నేర్పించి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిల్చుండే విధంగా మేము చేస్తాం కదా, వాళ్ళు గౌరవంగా బతికే విధంగా మేము దారి చూపిస్తామని చెప్తున్నాం కదా. 15 లక్షలు ఇచ్చి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయండి, చెప్తాం చేస్తాం కదా. ఓపిక పట్టండి సార్. కేసీఆర్ గారు వరిదాన్ని విసిరితే మనకి బస్తాలు వరిదానాలు రావు. అలాగే రూపాయి బిల్లు ఇస్తుంటే బస్తాలు నోట్ల కట్టలు రావు. సంపద క్రియేటర్ కదా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సమయం అయిపోయిందండి. వెంకటలక్ష్మి గారు, దాదాపు పిఠాపురంలో కూడా సొంత ఇళ్ళు నిర్మించుకుంటాను, పిఠాపురం నుంచే పరిపాలనని దేశవ్యాప్తంగా చూపిస్తానంటూ పక్క పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. రాత్రి అద్భుతాలు చేస్తాను నేను అన్నాను, కానీ ఇటు చూస్తే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. ఆ ఖజానా నుంచి చూస్తే కనీసం నా శాలరీ కూడా తీసుకుంటాను, నాకు భయం వేస్తుంది అంటూ పక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొనేందుకు డాక్టర్ ఎస్ రావు గారికి, అదేవిధంగా వెంకటలక్ష్మి గారికి, లక్ష్మణరావు గారికి ధన్యవాదాలండి. ఇది రాష్ట్రంలో ఏదైతేనే ఈరోజు పింఛన్ కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల పింఛను 1వ తారీఖు లబ్ధిదారులకు అందే విధంగా రాష్ట్రంలో జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి శాఖలో కూడా పంచాయతీరాజే కాదు, ప్రతి శాఖలో కూడా ఖజానా ఖాళీన సందర్భాలు మనం చూస్తున్నాము. కాబట్టి రాష్ట్రంలో కేవలం సంపద సృష్టించడంతో పాటు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా సరైన సమయానికి వాళ్ళ పెన్షన్లు అందాలని కోరుకుంటూ ఇది ఈనాటి బిడ్డ డిబేట్. రేపటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.